కథ నిన్ననే చదివిన నేను. లవ్ పేరుతో ట్రాప్ చేసి 180 మంది బాలికలపైన లైంగిక దాడి చేసిండు. ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు, నిందితుడు అయాజ్ అరెస్ట్, ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ అట. 180 మంది మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ ఇంటిని మహారాష్ట్ర సర్కార్ కూల్చేసిందట. అమరావతి జిల్లా పరద్వాలకు చెందిన 19 ఏళ్ల అయాజ్ మైనర్ బాలికలను ట్రాప్లోకి దింపేవాడు. అలా ఏకంగా 180 మందిని ట్రాప్ చేసి ముంబై, పూణేకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. 350 అశ్లీల వీడియోలు రికార్డు చేసి బాధితులను బెదిరించి వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేసిండు. నిందితుడికి సంబంధించిన కొన్ని అసభ్యకర వీడియోలు ఇటీవల వైరల్ అయినాయి. ఇది గమనించిన బీజేపీ ఎంపీ అనిల్ భోండే అయాజ్ తన వాట్సాప్, స్నాప్చాట్ ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిండు. పోలీసులు అయాజ్తో పాటు ఉమర్ ఖాన్ అనే మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. మంగళవారం ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు 7 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చి నిందితుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ వీడియోను ఎవరికైనా షేర్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అయాజ్పై యాక్షన్కు అచల్పూర్ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. పర్వత్వాడలోని నిందితుడి ఇంటిని బయట అక్రమంగా నిర్మించిన మెట్లను, ఇతర నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చేసిండు. కాగా నిందితుడు గతంలో ఎంఐఎం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. పార్టీ నేతలతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చినాయి. అయితే అయాజ్ను గతంలో పార్టీ నుంచి తొలగించామని, అతనితో తమ పార్టీకి సంబంధం లేదని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మజూబ్ స్పష్టం చేయడం జరిగింది. వీడు ఏ పార్టీతో సంబంధం అనేది లేదు, కానీ వీడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఏదైతే ఉన్నదో పోలీసులారా, ఇప్పుడు మనం అంటాం కదా, ఏదైనా దొంగతనమో చిన్న దొంగతనాలు చేసినా కానీ లాఠీకి పని చెప్తారు. లాఠీకి పని చెప్పడం అంటే ఈపు మీద కొట్టడం కాదు. ఏ విధంగా చేస్తారో మనకు తెలుసు. 3rd డిగ్రీలు ఉంటాయి చూసినావు, వారికి ఒకటి కాదు, ఒక 3 3rd డిగ్రీలు ఇవ్వాలి. ఒకటేసారి 3 3rd డిగ్రీలు ఇస్తే వాడు ఏమన్నా అదైతాడు. 1 కాదు 2 కాదు. ఈ దుర్మార్గుడు వీడియోలు తీసి బెదిరించి వాళ్ళతోటి నగ్న చిత్రాలు, నగ్న వీడియోలు అన్నీ కూడా తీపించుకొని వీటి సోషల్ మీడియాలో వదిలేసడం. ఆ ప్లేస్లో వాళ్ళ తల్లో, చెల్లో, అక్కో ఎవరో ఉన్నట్టుగా కనీసం ఊహించుకోవాలి కదా. వాళ్ళ పరువు ఏడబోవాలి. వాళ్ళ సమాజంలో వాళ్ళు కనీసం మళ్ళీ ఆ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ఆ ఆడపిల్లలు బయటకు వచ్చి ఫేస్ని ఏ విధంగా చూపెట్టుకుంటారు. వీడి టార్చర్ తోటి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు పాపం. వాడు ఏమి లేదు, మొదటిగా వాడు అద్దాలు గిద్దాలు అన్ని పెట్టుకుంటాడు. వాడు బండి మీద మంచిగా చుట్టుపూట వేసుకొని తిరిగి ఈ అమ్మాయిలు ఏమిటి పడేవాడు. వాడు ఇప్పుడు తెల్లారులైతే వాడి దినచర్య వాడిని అంతా కూడా పోతాడు. వాడు అమ్మాయిలను ఇప్పుడు యువతలు 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ ట్రాప్లోకి దింపేసి వాళ్ళతోటి అసభ్యకరమైనటువంటి వీడియోలు తీసుకుంటూ వాళ్ళపైన లైంగిక దాడి చేసి మీదికెళ్ళిక బెదిరించడం. ఇది ఎక్కడి అన్యాయం? ఎవరికైనా పంపించిలా వీడియోలు అని చెప్పేసి పోలీసులు ఆరాధిస్తున్నారట. వాడు పంపించకుండానే ఉంటాడు. వాడు అన్ని వీడియోలు తీసినాడు. వాని మైండే ఒక క్రిమినల్ మైండ్గా తయారైపోయినప్పుడు వాడు ఖచ్చితంగా పంపే ఉంటాడు. వాని దోస్తులకో, పక్కింటులకో, లేకపోతే వారి చుట్టాలకో ఎంత కూడా పంపించే ఉంటాడు. దయచేసి వాడిని ఉత్తగా బయటికి రానియకూరు. వాడిని బహిరంగంగా వానికి ఏదైనా ఉండేదంటే ఆ క్రేన్కి ఏలాడదీసి వాడిని ఉరిదీయరు. తప్పేమి లేదు. ఈశ్వరుని ఉరిదీసినా కానీ తప్పేమి లేదు. ఎంత దుర్మార్గుడు! వానికి ఉన్నది కేవలం 19 సంవత్సరాల పోరడు. వాడు 19 సంవత్సరాల పోరడే ఈ విధమైనటువంటి క్రైమ్ చేస్తూ ఉన్నాడంటే ఎటుపోతూ ఉన్నది. ఇంకంటే మళ్ళీ ఎంఐఎం పార్టీతో సంబంధాలు ఉన్నాయట. సో నేనేదో ఫోటో కూడా చూసిన, నేను ఏదో దీంట్లో వాట్సాప్లో ఏదో ఫోటో వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ తోటి దిగినటువంటి ఫోటో కనబడతా ఉన్నది. సరే, ఎవరితోటి ఫోటో దిగినప్పటికీ కూడా వాని మైండే క్రిమినల్ మైండ్ తయారైపోయింది. ఏంది ఎంత అరాచకం చూడాలి. ఇక